ఐలాపూర్లో ఇవాళ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఐలాపూర్లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. నిన్న రాత్రి అక్రమ నిర్మాణాలను కూల్చారు. అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేసేందుకు భారీగా వాహనాలు శ్రమించాయి. చాలా వరకు 5 అంతస్తుల భవనాలను కూల్చారు. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్ లో సుమారుగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. ఇక దీని మార్కెట్ విలువ దాదాపుగా 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు. మాధవి, సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో నిన్న భారీ ఆపరేషన్కు తెరలేపినటువంటి హైడ్రా ఇప్పటివరకు కూడా తన యొక్క కూల్చివేతలను కొనసాగిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు ఏవైతే మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని వాటన్నిటికి కూడా ఫెన్సింగ్ వేసే కార్యక్రమం అయితే ఒకవైపు కొనసాగుతుంది. ఎంఏ హజీం ఎవరైతే ఉన్నారో ఎంఏ హజీం తన యొక్క భూమిలో ఎంఏ హజీం భూమిలో 2 ఎకరాల స్థలంలో కట్టినటువంటి భవనాలని చాలా వరకు 70% వరకు ఆ భవనాన్ని కూల్చేసాం. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే ఎంఏ ముఖ్యం అడ్వకేట్ ఉన్నాడో ఆ అడ్వకేట్ యొక్క గెస్ట్ హౌస్ను కూల్చేశారు నిన్న. ఈ రోజున దీని చుట్టూ 40 ఎకరాల చుట్టూ కూడా ఫెన్సింగ్ కట్టే కార్యక్రమం కూడా ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తంగా ఇక్కడ 861 ఎకరాలు మొత్తాన్ని కూడా దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మార్కెట్ విలువ 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు యొక్క భూముల్ని 1-2 సార్లు నోటరీకి అమ్మేసుకుని ఉంటే ముఖ్యం తను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గెస్ట్ హౌస్ కూడా 40 ఎకరాల్లో తను కట్టుకున్నాడు. ఈ 860 ఎకరాల భాగంగా 40 ఎకరాల్లో తన గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఈ గెస్ట్ హౌస్ నిన్న హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. చుట్టూ కూడా ఈ 40 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ అయితే ఇలా ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ బేఖాతరు చేస్తూ అజీం అదేవిధంగా ముఖ్యం యథేచ్ఛగా నిర్మాణాలు చేశారు. కోర్టు ఆదేశాలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతని మీద కొంచెం ముఖ్యం దురుసుగా వ్యవహరించడం జరిగింది. నీకు న్యాయం ఏం తెలుసు అని హైడ్రా కమిషన్ ప్రశ్నించినప్పుడు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే హైడ్రా కమిషనర్ ఈ గత కొన్ని 7 నెలలుగా దీని మీద పరిశీలన జరిపి మొత్తం దీని మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎన్ని ఆక్రమణలు జరిగాయని నిర్ధారించుకున్న తర్వాతనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి తన సిబ్బందిని పంపించి మొత్తం కూల్చివేతలు అదేవిధంగా స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. మొత్తం టోటల్గా 30 కోట్ల విలువైనటువంటి భవనం ఏతుందో ఎంఏ హజీం కట్టిన భవనాన్ని కూడా 70-80% ఇప్పటికే మొత్తం కూర్చడం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్థలం మొత్తం 1263 ఎకరాల్లో 861 ఎకరాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని ఈ భూమి మొత్తం కూడా మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అయితే అధికారులు వేస్తున్నారు. వాళ్ళ సాయంత్రం రేపు వరకు కూడా ఈ యొక్క ఫెన్సింగ్ కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధవి, మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎంఏ హకీం కావచ్చు, అతని సోదరుడు కావచ్చు, యథేచ్ఛగా ఇక్కడ భూములను అయితే ఆక్రమించుకొని ఇన్ని సంవత్సరాలు అనుభవించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1-2 సార్లు నోటరీతో కూడా భూములు అమ్మేసుకున్నారు. రాజగోపాల్ నగర్ అనేటువంటి ఏదైతే ఉందో వారికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కూడా 2 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మీకు సొంతం చేసే అవకాశం కల్పిస్తానని చెప్పి కూడా ఎంఏ ముఖ్యం 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు కూడా మనకి సమాచారం అందుతుంది. మాధవి, వాళ్ళు కూడా ఇక్కడ చేరుకొని సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఎంఏ ముఖ్యం మమ్మల్ని అందరినీ మోసం చేశాడు, ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా అధికారులు కూడా మోసం చేసి ఇన్ని రోజులు దందాలు కొనసాగించాడు. ఈ రోజున హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్న చర్యను మేము హర్షిస్తున్నామంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా హైడ్రా కమిషనర్ కూడా అభినందన తెలిపారు. రేవంత్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేసినటువంటి సందర్భం మనం అయితే చూసాము. ఈ రోజునైతే మొత్తం హైడ్రా సిబ్బంది సుమారుగా 2,000 మంది ఇక్కడ మోహరించేసి చుట్టూ ఎలాంటి గొడవలు జరగకుండా చుట్టూ కాపల మధ్యనే బందోబస్తు మధ్యనే చుట్టూ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ పివిరావు.